Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఓకే, ఇంకొక స్టేట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ జిల్లాల వారీగా పరిస్థితి ఏంటో ఒకసారి చెప్తాను. లేటెస్ట్గా ఇది గోదావరి జిల్లాల్లో కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 12 టీడీపీ ఉంటే జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో టీడీపీ 8 ఆధిక్యంలో ఉంటే జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో ఉంది. అంటే ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ కేవలం 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఉమ్మడి విశాఖలో టీడీపీ 4, జనసేన 3, బీజేపీ 1, వైసీపీ 1 స్థానంలో ఆధిక్యం కొనసాగుతోంది. శ్రీకాకుళంలో టీడీపీ 4, బీజేపీ 1, శ్రీకాకుళంలో 1 కూడా లేదు. ఇది ఈసీ అఫీషియల్ డేటా చూడొచ్చు. ఇంకొంచెం స్లోగా ఉంటుంది. పైన టీవీ 9లో వస్తున్న టాలీస్ మా అక్యురేట్ అండ్ ఫాస్ట్ డేటా అది ఈసీలో కొంచెం స్లోగా వస్తుంది. కాబట్టి 116 టీడీపీ, వైసీపీ 22, జనసేన 15, బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పర్సంటేజ్ విషయానికి వద్దాము. పర్సంటేజ్ విషయానికి మీరు చూడొచ్చు. సో టీడీపీ పర్సంటేజ్ 46 ఉంటే వైసీపీ పర్సెంట్ 40 ఉంది. అండ్ 7% జనసేనకు ఉంటే 3 పాయింట్ సమ్ చేంజ్ బీజేపీకి ఉంది. సో 7 + 3 10 + 46 వచ్చింది. అంటే 56% కూటమికి, 40% కంటే కొంచెం కింద వైసీపీకి పోల్ పర్సెంటేజ్. అంటే 15%, 16% డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. చంద్రబాబు నివాసం దగ్గర నుంచి మనకి లైవ్ వస్తుంది. ఎంపీ రావు అక్కడి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎంపీ రావు, ఏంటి చంద్రబాబు నివాసం దగ్గర ఎలాంటి కోలాహలం కనిపిస్తోంది? ఏమంటున్నారు ఈ టీడీపీ శ్రేణులు? ఆల్రెడీ చంద్రబాబు నివాసం వద్ద అయితే విజయోత్సవ సంబరాలు కూడా ప్రారంభమైపోయాయి. ఎందుకంటే దాదాపుగా కొన్ని చోట్ల 4 రౌండ్లు ఈవీఎం రౌండ్లు పూర్తయ్యాయి, కొన్ని చోట్ల 5 రౌండ్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గానే మొత్తంగా సీట్లన్నీ కూడా అన్ని చోట్ల, చాలా చోట్ల మెజార్టీ స్థానాల్లో వన్ సైడ్ ఆధిపత్యంతో ముందుకెళ్తూ ఉండడంతో దాదాపుగా 100 సీట్లు మెజార్టీ దాటిన తర్వాత చంద్రబాబు నివాసంలో సంబరాలు కూడా జరుపుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నివాసం వద్ద ఉంది. అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు నివాసం వద్ద భద్రతను కూడా పెంచుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉండడం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వస్తారు, ఇక్కడికి ఎవరు రావద్దు అని చెప్పడంతో కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో అయినప్పటికీ కూడా చంద్రబాబు ఇక్కడే ఉన్నారు కాబట్టి కార్యకర్తలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున భద్రతను కూడా చాలా వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈసీఐ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 116 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. జనసేన 15 స్థానాల్లోనూ, బీజేపీ 6 స్థానాల్లోనూ కూడా ఉంది. సో మొత్తంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే 116 స్థానాల్లో దాదాపుగా ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఇంకా ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటేస్తామనే ఒక ఉద్దేశంతో టీడీపీ కూడా ఒక అంచనాకు వచ్చింది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నివాసంలో బాణాసంచా కాల్చడంతో పాటుగా స్వీట్లు కూడా పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు ప్రస్తుతం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నారు. ఇక్కడి నుంచి మంగళగిరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు కూడా వెళ్ళనున్నారు. చంద్రబాబు నివాసంతో పాటుగా రాజధాని గ్రామాల్లో కూడా చాలా చోట్ల రైతులు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. అయితే చంద్రబాబు ఇక్కడ నుంచి టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మరి కాసేపట్లో మరొక గంటన్నర తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని ఒక అవకాశం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరి చంద్రబాబు ముగ్గురు కూడా కలుస్తారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పూర్తి స్థాయి ఫలితాలు రాకముందుకే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ను బట్టి వన్ సైడ్లో టీడీపీ దూసుకుపోతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు అయితే పూర్తి ఆనందోత్సాహాలతో ఉన్నారు. టీడీపీ చంద్రబాబు నివాసంతో పాటుగా మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో కూడా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 117 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. 22 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. జనసేన 15, బీజేపీ 6 స్థానాల్లో. ఓకే, రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. సో మరికొద్ది సేపట్లో చంద్రబాబు అక్కడ నుంచి పార్టీ కార్యాలయంకి వెళ్ళిపోతున్నారు. అక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఎవరిని రావద్దన్నారు కాబట్టి కార్యకర్తలు ఎవరు లేరు. కానీ పోలీస్ ఫోర్స్ ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.